ఒకే ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ను షేక్ చేస్తోంది. ఒకే ఒక్క డైలాగ్ మెజారిటీ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఆయన స్టేట్మెంట్ పార్టీకి వ్యతిరేకం కాదు. ఆయన ప్రకటన ఒక సామాజిక వర్గానికే పరిమితం కాదు. వాస్తవికతను అద్దం పట్టే రియల్ పిక్చర్ను ఆవిష్కరించింది. ఉద్యమ చైతన్య జ్వాలను రగిల్చింది. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? ఆయన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? బెజవాడ బెంచ్ సర్కిల్లో ఎలాంటి టాక్ వినిపిస్తోంది? కాపు గాస్తేనే అధికార పీఠం దక్కనుందా? విస్మరిస్తే చరిత్ర చెబుతున్న పాటలేంటి? లెట్స్ వాచ్. కాపు జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు వేదికగా జూలై 25న ముద్రగడ సంతాప సభ జరిగింది. జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి. కాపులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారానికి వస్తుందన్నారు బొండా ఉమా. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలకు మద్దతు లభిస్తోంది. చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు, గతం నుంచి పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తును నిర్మించగలమంటున్నారు కాపు సామాజిక వర్గ నేతలు. రాజకీయాల్లో ఏ చిన్న పొరపాటైనా పెనుభూతంలా మారుతుంది. నిర్ణయాల్లో జరిగే ఆలస్యం ప్రజల ఆవేదనను పెడిచెవిన పెట్టడం ఎంతటి భారీ మూల్యానికి దారితీస్తుందో చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి కాపు ఉద్యమం. ఏపీలో ఎనీ టైం బర్నింగ్ ఇష్యూ కాపు రిజర్వేషన్ల అంశం. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా కాపుల జీవితాల్లో మాత్రం వెలుగులు రాలేదు అన్నది నగ్న సత్యం. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం పెద్దన్న పాత్ర పోషించారు ముద్రగడ పద్మనాభం. అందుకే ఆయనంటే అన్ని పార్టీలోని కాపు నేతలకు గౌరవం. ఆ ఉద్యమ నాయకుడి సేవల్ని గుర్తు చేసుకునేందుకే బొండా ఉమా గుంటూరు సభకు వెళ్లారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి మేమెంతో మాకంత అంటూ కాపులు గళమెత్తుతున్నారు. రాష్ట్ర జనాభాలో 1 కోటి మందికి పైగా ఉన్న కాపు, బలిజ, తూర్పు కాపు, తెలగ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అన్యాయం జరిగిందన్నది జగమెరిగిన సత్యం. కాపు రిజర్వేషన్ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో ముద్రగడ పద్మనాభం కీలక పాత్ర పోషించారు. 1988లో విజయవాడలో జరిగిన కాపునాడును ముందుండి నడిపించారు. 2016 జనవరి 31న తునిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన కాపు గర్జన సభ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. నాడు అధికార గర్వం, అహంకారపూరిత నిర్ణయాలు ఒక ఉద్యమాన్ని ఎలా దెబ్బతీశాయో బొండా ఉమ చేసిన విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది. 2014 నుంచి 2019 మధ్యకాలం ఏపీ రాజకీయ చరిత్రలో కాపు సామాజిక వర్గానికి అత్యంత అశాంతిని, ఆందోళనలను మిగిల్చింది. కాపులను బీసీలో చేరుస్తామన్న హామీని నమ్మి అధికారానికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వందలాది లేఖలు రాశారు. ప్రతి డిమాండ్పై శాంతియుతంగా విన్నవించారు. కానీ సమస్యను కూర్చొని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ముద్రగడను శత్రువులా చూసిందని కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమని ఆఫ్ ద రికార్డ్ టాక్. సైకిల్ సారథి నిర్లక్ష్య ధోరణి వల్లే కాపు యువతలో క్రమంగా అగ్గిరగిలి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందని పొలిటికల్ సర్కిల్స్ లో అనుకునే మాట. తుని ఘటన తర్వాత పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉండి కూడా పంతాలకు పోయి ఆనాటి ప్రభుత్వం ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిందనే వాదన కాపుల్లో బలంగా ఉంది. ముద్రగడ ఇంట్లోకి చొరబడి మహిళల్ని, కుటుంబ సభ్యులను బయటకు లాగుతూ దుర్భాషలాడిన అరాచక ఘటనలు రాష్ట్ర ప్రజల గుండెల్లో మచ్చలా నిలిచిపోయాయని ఓ ఒపీనియన్. ఉద్యమించడమే కాపువర్గం చేసిన నేరమన్నట్లుగా ఆనాడు లక్షలాది మంది యువకులు, మహిళలపై అక్రమ కేసులు బనాయించారనే ఆవేదన నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. రౌడీ షీట్లు ఓపెన్ చేసి సస్పెక్ట్ షీట్లు పెట్టి అర్ధరాత్రి పూట పోలీసులతో భయభ్రాంతులకు గురిచేశారని నాటి సంఘటనల్ని పదే పదే గుర్తు చేసుకుంటారు. కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కాపు యువత పడిన నరకం అంత ఇంత కాదు. అప్పట్లో నమోదు చేసిన కేసులు, వేధింపుల పరంపర 2022 వరకు సాగిందని నాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకునే కాపు వర్గాల మనస్సులో మాట. తాజాగా గుంటూరు సభలో టీడీపీ నేత బొండా ఉమా మాట్లాడుతూ ఆనాడు ముద్రగడ లేఖలను, కాపుల డిమాండ్లను సరిగ్గా డీల్ చేసి ఉంటే, ఓ కమిటీ వేసి సమస్యను పరిష్కరించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. అంతేకాదు కాపు ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయడంతో భారీ నష్టం కలిగిందన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి అదొక ప్రధాన కారణమన్నారు రాజకీయ విశ్లేషకులు.
2024 ఎన్నికల్లో ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన సంయుక్తంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. కాపుల సాధికారత, అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా అతీగతి లేదు. అంతేకాకుండా మాస్ లీడర్, ఫైర్ బ్రాండ్ గా ఉన్న బొండ ఉమ వంటి కాపు నేతలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలోనూ విఫలమైనట్లు, ఆయా కమిటీల్లో అసంతృప్తులున్నాయని పొలిటికల్ పండితులు చర్చించుకునే మాట. చరిత్ర ఎవరిని క్షమించదు అంటారు. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే రాజకీయ మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో 2019 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. నేడు కాపు ఉద్యమ గాయాలు, అప్పట్లో పెట్టిన తప్పుడు కేసులు, ఎదుర్కొన్న వేధింపుల ప్రస్తావన మళ్లీ తెరపైకొస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు ఆయా వర్గాల ఆకాంక్షల్ని ఎలా బేరీజు వేసుకుంటాయో వేచి చూడాలి.